హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో లెమన్ జ్యూస్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇంట్లో లెమన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని నిమ్మపళ్ళు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని అందులో ఉన్న జ్యూస్ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం పుదీనా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ కోసం యూస్ చేసే ఐస్ క్యూబ్స్ ట్రేన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్, అలాగే నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, అలాగే ఐస్ క్యూబ్ ట్రేన్ తీసుకోవాలి. స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని ఐస్ క్యూబ్ ట్రేలో అంతా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన కనిపిస్తున్న విధంగా లెమన్ జ్యూస్నంతా ఐస్ క్యూబ్ ట్రేలో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు తీసుకొని ఇలా పైన కనిపిస్తున్న విధంగా అన్ని పుదీనా ఆకుల్ని ఒక్కొక్క ఆకు తీసుకొని ఇలా లెమన్ జ్యూస్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పైన కనిపిస్తున్న విధంగా పుదీనా ఆకులన్నీ లెమన్ జ్యూస్ పైన యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా పైన కనిపిస్తున్న విధంగా ఐస్ క్యూబ్స్లా చేంజ్ అవుతాయి కదా. ఈ విధంగా లెమన్ జ్యూస్ క్యూబ్స్ని మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకోవడం వలన మనం లెమన్ జ్యూస్ ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ ఐడియా మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయ్యింది అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.